బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే మనకు అందిన ఇంపార్టెంట్ ఫ్లాష్ న్యూస్ ఏంటంటే, లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. జర్మనీ అండ్ యూఎస్ఏ దే ఆర్ సెల్లింగ్ దేర్ బిట్ కాయిన్స్. అండ్ 3 hours బ్యాక్ జర్మనీ మరలా 10,000 బిట్ కాయిన్స్ అయితే కాయిన్ బేస్ అండ్ బిస్టామ్ ఎక్స్చేంజ్కి అయితే మూవ్ చేసింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, జర్మనీ గవర్నమెంట్కి ఇన్ని బిట్ కాయిన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? మూవీ 2K అనే ఒక పైరసీ వెబ్సైట్ ద్వారా ఈ బిట్ కాయిన్స్ అయితే వచ్చాయి. అది ఎలా వచ్చాయంటే, 2013లో జర్మనీలో మూవీ 2K అనే ఒక పైరసీ వెబ్సైట్ బాగా రన్నింగ్లో ఉండేది. అప్పుడు ఆ మూవీ 2K అనే పైరసీ వెబ్సైట్ వాళ్ళ పేమెంట్స్ని బిట్ కాయిన్ రూపంలో తీసుకునేవాళ్ళు. అప్పుడు 2013లో 2K పైరసీ వెబ్సైట్ని అయితే గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి పట్టుకొని ఆ బిట్ కాయిన్స్ని సీజ్ చేసింది. ఆ సీజ్ చేసిన బిట్ కాయిన్స్ని గవర్నమెంట్ కంట్రోల్లో ఉంచుకున్నది. 2013లో బిట్ కాయిన్ ప్రైస్ అంతకైతే ఏమీ లేదు. బట్ ఇప్పుడు దాని ప్రైస్, వాళ్ళు హోల్డ్ చేసిన బిట్ కాయిన్స్ వాల్యూ అరౌండ్ 20 బిలియన్ అని మనం చెప్పవచ్చు. వీళ్ళ దగ్గర 49K బిట్ కాయిన్స్ ఉన్నాయని మనం చెప్పవచ్చు. లాస్ట్ 1 month నుంచి వీళ్ళు బిట్ కాయిన్స్ని సెల్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ 1 month నుంచి వీళ్ళు బిట్ కాయిన్స్ని అయితే సెల్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ రీసెంట్గా 10,000 BTCని ఎక్స్చేంజ్లోకి అయితే మూవ్ చేశారు. ఇది మన లేటెస్ట్ అప్డేట్కి అయితే మనం చెప్పవచ్చు. అండ్ వీళ్ళు 10,000 BTCని ఎక్స్చేంజ్కి మూవ్ చేయడం వల్ల పీపుల్ కూడా ప్యానిక్ అయ్యి డౌన్ ట్రెండ్కి వెళ్తుంది మార్కెట్ అని చెప్పేసి ఓవరాల్గా మార్కెట్ని డౌన్ ట్రెండ్లోకి మూవ్ చేస్తున్నారు. అండ్ యాజ్ ఆఫ్ మై అబ్జర్వేషన్ ఏమిటంటే, వీళ్ళు బిట్ కాయిన్స్ని ఇలా ఎక్స్చేంజ్కి మూవ్ చేసి సెల్ చేయకుండా OTC ట్రేడ్స్ అండ్ ఆఫ్లైన్ డీల్స్ సెట్ చేసుకుంటే ఇంత డంప్ అవ్వదని నేనైతే అనుకుంటున్నాను. మీరైతే ఏమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. లెఫ్ట్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.